ఈ వీడియో అయితే కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నా. మీరందరు తమ్నైల్ చూసే ఉంటారు కదా. మేమైతే మేడారం జాతరకి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకున్నాం. మేము వెళ్ళాల్సిన బండి అయితే వచ్చేసింది. ఆ బండిని కూడా వాష్ చేసేసుకొని పూజ చేసుకున్నాం. మనం ఏ దేవస్థానానికి వెళ్ళాలన్నా సరే వాహన పూజ కంపల్సరీ. సో బండికి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాం. మేమైతే ఇంటి నుంచి 4కి స్టార్ట్ అయినాం. కొర్వి అయితే వచ్చేసింది. అక్కడ ఉన్న కొర్వి వీరభద్ర స్వామిని దర్శించుకున్నాం. ఇక్కడ స్వామి ఏ కోరిక కోరినా నెరవేరుస్తాడంట. నెక్స్ట్ 10కి అలా మేము ఘట్టమైసమ్మ తల్లి దగ్గరికి రీచ్ అయిపోయినాం. అక్కడ తల్లిని మనం మేడారం వెళ్ళాలంటే ముందు ఆ తల్లిని దర్శించుకోవాలి. ఇక్కడ దర్శించుకున్నాక మేము మేడారం వెళ్ళేసరికి 11:30 అయింది. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉండే. మొత్తానికి మేము మేడారం అయితే రీచ్ అయిపోయినాం. ట్రాఫిక్ వల్ల మాకు ఇంకొక 1 అవర్ లేట్ అయింది. అక్కడికి వెళ్ళాక మంచి ప్లేస్ కోసం వెతుక్కున్నాం. ఎందుకంటే వాటర్ దగ్గరలో ఉన్న ప్లేస్ వెతుక్కోవాలి, లేకపోతే వాటర్కి ఇబ్బంది అయిపోతుంది. ఫస్ట్ మార్నింగ్ లేవగానే మేము చలిమంట వేసుకున్నాం. ఎందుకంటే చలి విపరీతంగా ఉంటుంది, మనుషులైతే ఫ్రీజ్ అయిపోతారు. ప్రతిరోజు మార్నింగ్ చలిమంట వేసుకోవడం మ్యాండేటరీ ఇక్కడ. ఫస్ట్ రోజే మేము దర్శనానికి వెళ్దాం అనుకున్నాం. సో దానికోసం మేము జంపన్న వాగ్కి అయితే వెళ్ళినాం. జంపన్న వాగ్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. సో అక్కడ మేము వెళ్ళి ఒక 2 hours దాకా ఆడుకొని వచ్చేసినాం. అసలు ఈ జంపన్న వాగ చరిత్ర ఎవరికైనా తెలిస్తే మీరు కమెంట్ చేయండి. ఇది ప్రీవియస్గా ఇంకా ఏ నేమ్తో పిలిచేవాళ్ళు అంటే సంపెంగ అని నేమ్తో పిలిచేవాళ్ళు. జంపన్న వాటర్లో పడి ఆ వాటర్ మొత్తం రెడ్గా అయిపోతాయంట. స్నానం చేసి వచ్చాక అమ్మవారికి గద్దెలు వేయాలి. సమ్మక్కకి ఇంకా సారలమ్మకి పసుపు కుంకాలతో నిండుగా పూజ చేసుకోవాలి. ఆ తర్వాత సమ్మక్కకి ఎంతో ఇష్టమైన బంగారాన్ని గద్దెల ముందు పెట్టి పూజ చేసుకోవాలి. బంగారం ఇంటి దగ్గర నుంచి రెండింతలు ఇంటి దగ్గర నుంచి ఒక భాగం మనం తీసుకొచ్చిన బంగారంలో నుంచి ఇంకా సగం బంగారం గద్దెల మీద వేయడానికి తీసుకెళ్ళాలి. అమ్మవారి బంగారాన్ని అస్సలు వేడి చేయకూడదు, నార్మల్గానే తినాలి. మనం సమ్మక్క తల్లి మనం ఉన్నంతలో ఎంత చిన్నగా తల్లికి చేసుకున్నా సరే ఆ తల్లి మన కోరిక తీరుస్తుందంట. అంత పవర్ఫుల్ అమ్మవారు. అమ్మవారికి పసుపు, కుంకం, గంధం వీటితో అమ్మవారిని చాలా నిండుగా ఉంచాలి. ఎందుకంటే అమ్మవారి ప్రతి రూపమే కుంకుమ భరణి కాబట్టి. అమ్మవారికి కోడిని కోస్తాం కదా ఫస్ట్ రోజు, దాంతో అమ్మవారికి ఫస్ట్ ప్రసాదం సమర్పించాలి. ఆ తర్వాత ధూపం ఉంటుంది కదా, ధూపం కంపల్సరీ, లేకపోతే అమ్మవారు సంతోషించరు. మెయిన్గా అన్నీ చేసినాక ధూపం లేకపోతే వేస్ట్ ఇంకా. అందుకని ధూపం కూడా కంపల్సరీగా వేయాలి మనం. ధూపం ఎందుకు ఇస్తారంటే ఏమన్నా చుట్టూ నెగిటివ్ ఎనర్జీని ఉంటే అది తీసేస్తుంది. మేము కూడా అందరం ధూపం వేసేసి దండం పెట్టుకున్నాం దేవుడి దగ్గర. తల్లికి సమర్పించినాక మేమందరం కూడా కూర్చొని అందరం కలిసి తినేసినాం ఫుడ్. మాకు ఈసారి గుడికి మేమున్న దగ్గరికి చాలా డిస్టెన్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక 4 kilometers నడిస్తే కానీ మాకు గుడి రాదు. బట్ మేము జంపన్న వాగ్కి దగ్గర ఉన్నాం కానీ గుడికి అయితే చాలా దూరం వెళ్ళిపోయినాం. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే జంపన్న వాగు. జంపన్న వాగు అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 5-10 minutes నడిస్తే చిలకలగుట్ట వచ్చేస్తుంది. చిలకలగుట్ట నుంచి టెంపుల్ దగ్గరే, మేమున్న ప్లేస్ నుంచి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. మీకు ఇక్కడ ఒక స్పెషల్ ప్లేస్ చూపిస్తా, కొంచెం ముందుకు నడవాలి. దానికోసం మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే జంపన్న వాగు. ఇటు సైడ్ వెళ్తే ట్యాప్స్ అవన్నీ ఉంటాయి, మీకు చూపిస్తా చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ట్యాప్స్ కింద వెళ్ళి స్నానం చేస్తారు. ఇట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే చిలకలగుట్ట వస్తుంది. అక్కడ మీకు గట్టుగా కనిపిస్తుంది కదా, అదే చిలకలగుట్ట. ఒక స్పెషల్ ప్లేస్ అని చెప్పిన కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, అందరు వెళ్ళి అక్కడ కింద వాటర్ పట్టుకుంటున్నారు. అక్కడ నుంచి వచ్చే వాటర్ పైన కొండలో నుంచి వస్తాయంట, కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికి ఏం తెలియదు. అదే చిలకలగుట్ట నుంచి వస్తాయంట వాటర్. కానీ చాలా మనకి ఏమైనా డిసీజ్ ఉన్నా సరే అవి పోతుందంట ఈ వాటర్ తాగితే.
ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతే స్ట్రైట్గా చిలకలగుట్ట వస్తుంది. ఇది పైన కనిపించేది మొత్తం అదే. ఇది ఎంట్రన్స్ గేట్ ఇక్కడ. బట్ చాలా డెవలప్ చేశారు ఈసారి. ఆర్ట్ కానీ చాలా బాగుంది ఈసారి. ఇదే ఇక్కడ నుంచే మనకి సమ్మక్క తల్లి వస్తుంది. ప్రతిసారి మేము దీనికి కొంచెం ముందు అక్కడ స్టే చేస్తాం. మేమైతే గుడి దగ్గరలోకి వచ్చేసినాం. ఇక్కడ మనుషుల కంటే పోలీసులు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళే ముందు ఈసారి మనకి ఏంటంటే ఎవరికన్నా తెలియకపోయినా ఎటు సైడ్ నుంచి వెళ్ళాలన్నా మొత్తం వాళ్ళు ఇంటిమేట్ చేస్తున్నారు. అక్కడ పోస్టర్స్ పెట్టారు. పోలీసులు చాలామంది ఉన్నారు అడిగితే చెప్పడానికి. ఈసారి క్యూ లైన్స్ కూడా చాలా పెద్దవి పెట్టారు. ఎందుకంటే తల్లి వచ్చినప్పుడు జనాలు చాలామంది వస్తారు, క్యూ లైన్స్ సరిపోవు. అందుకని ఈసారి డబల్ చాలా బాగా పెట్టారు. సో మేము వెళ్ళినప్పుడు మాత్రం జస్ట్ 3 లైన్సే ఓపెన్ చేశాను. మాకు ఫాస్ట్గానే అయిపోయింది దర్శనం. ఒక 2 to 3 అవర్స్లో అయిపోయింది. నార్మల్గా అయితే ఒక 5-6 అవర్స్ పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా సాధారణ క్యూ లైన్. అట్లా మనకి ఇంటిమేట్ చేస్తున్నారు 1 by 1. ఇక్కడైతే చిన్నపిల్లల్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు తప్పిపోతే చాలా కష్టం. పెద్దోళ్ళు అంటే ఎట్లా నెంబర్స్ తెలుసు, వాళ్ళు మళ్ళీ కలుస్తారు. సో క్యూ లైన్ చూసారు కదా చాలా పెద్ద ఉన్నాయి, చాలా ఎక్కువ కూడా ఉన్నాయి. మేమైతే దగ్గరికి వచ్చేసినాం ఆల్మోస్ట్. ఎందుకంటే మాకు జస్ట్ 3 లైన్సే ఓపెన్ చేశారు అంతే. చూస్తున్నారు కదా, ఇది ఇటు సైడ్ నుంచి వెళ్తే ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళాలి. దాని తర్వాత మనకి ఫస్ట్ వచ్చే గద్దె సమ్మక్క గద్దె. అక్కడ ఈసారి ఏంటంటే చాలామందికి దెబ్బలు తగులుతున్నాయి. ఎందుకంటే బంగారం ఇసిరేస్తున్నారు. సో దయచేసి అట్లా ఎవ్వరు ఇసిరేయకండి, చాలామందికి దెబ్బలు తగులుతున్నాయి. సో అందరూ బీ కేర్ఫుల్. దగ్గరికి వెళ్ళి బంగారం ఇచ్చి అమ్మవారి దగ్గర నుంచి ప్రసాదం తీసుకోండి. ఈసారి మీరు చూసినట్లయితే ఈ 2026లో సీతక్క చాలా మంచిగా డెవలప్ చేసింది. ఆ సీసీ రోడ్స్ కానీ ఇంకా క్యూ లైన్స్, అమ్మవారి గద్దెలు కానీ చాలా మంచిగా కట్టారు. సో ఎదురుగా కనిపిస్తుంది కదా అదే సమ్మక్క గద్దె. నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి ఆ దేవతని. దీంతోపాటు పక్కన సార్లమ్మ గద్దె, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు కూడా ఉంటాయి పక్కన. సార్లమ్మ తల్లి, పగిడిద్దరాజు, గోవిందరాజు వీళ్ళందరూ ఒకే రోజు వచ్చేస్తారు బుధవారం. సమ్మక్క తల్లి గురువారం వస్తుంది. సో అందరూ ఎక్కువ ఏ రోజు దర్శించుకుంటారంటే గురువారం. ఎందుకంటే అందరూ ఒకేసారి గద్దెల మీద ఉంటారు కాబట్టి చాలా పవర్ఫుల్ అది. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము మంచిగా దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసినాం. మేమైతే మా గుడారం దగ్గరికి వచ్చేసినాం. సో ఫుల్ అలసిపోయినాం, వచ్చేసి అట్లా పడుకున్నాం. నెక్స్ట్ సెకండ్ డే కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఉప్మా ప్రిపేర్ చేస్తుంది మా పిన్ని. అమ్మవారికి అయితే పూజ డైలీ కంపల్సరీ. ధూపం వేసుకోవాలి, హారతి ఇవ్వాలి అమ్మవారికి. అంతే. నైవేద్యం కూడా మనం డైలీ అక్కడ నాన్ వెజే వండుకుంటాం. స్టార్టింగ్ వీడియోలో అసలు జనాలే లేరు కదా జంపన్న వాగు మీద. ఇప్పుడు చూస్తున్నారా ఎంత క్రౌడ్ ఉందో అసలు. మేమైతే 3rd డే ఎగ్జిబిషన్కి వచ్చేసాం.
ఇక్కడ చూస్తున్న ఇది ఒక చిన్నపాటి జాతరలాగా జరుగుతుంది కదా. మేమైతే జైంట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం, కానీ ఎక్కడ కళ్ళు తిరుగుతాయి అనేసి ఇక్కడ ఒక కార్ గేమ్ ఉంది, దాన్ని ట్రై చేసాం మేము. ఈ గేమ్లోనే మేము అందరం ఎక్కింది. ఫస్ట్ స్టార్టింగ్లో నార్మల్గా తిరిగింది, కానీ అది పోతున్న కొద్దీ అసలు ఇట్లా తిప్పి పడేస్తుంది. ఇక్కడ ఒక ఆయన ప్రాణాలతో చెలగటమని అక్కడ ఉన్న గేమ్ గురించి చెప్తున్నాడు. ఇది మనం యూజువల్లీ మనం మూవీస్లో చూస్తాం కదా, సైడ్కి బైక్స్ అన్నీ ఇట్లా రోల్ అవుతూ ఉంటే ఆ గేమ్ గురించి ఆయన కామెడీ చేస్తూ చెప్తున్నాడు. మేము కూడా ఈ రింగ్ గేమ్ ఆడదాం అనుకున్నాం. 50 రూపీస్కి 8 రింగ్స్ ఇస్తున్నారు, కానీ వాళ్ళు ఆడేది చూస్తుంటే మాకున్న హోప్ కూడా పోయింది. ఒక్క రింగ్ కూడా పడలేదు. మేమైతే ఆ రోజు బయటకు వెళ్ళింది ఎగ్జిబిషన్ అండ్ మ్యూజియం చూడటానికి, కానీ ఇక్కడ రష్ చూస్తున్నారు కదా. ఎందుకు ఇంత రష్ ఈరోజు అంటే ఆ రోజు గురువారం సమ్మక్క తల్లి వస్తుంది గద్దెల మీదకి, అందుకని చాలా జనాలు ఉన్నారు అక్కడ. మ్యూజియంకి అటు సైడ్ నుంచే వెళ్ళాలంట, ఇంకా అందుకనే మేము జస్ట్ ఎగ్జిబిషన్ చూసి వచ్చేసినాం వెనక్కి. మేమైతే తిరిగి మళ్ళీ మా గుడారం దగ్గరికి వెళ్ళిపోతున్నాం, కానీ నైట్ వ్యూ మేడారంలో చాలా బాగుంటుంది. ఆ లైటింగ్స్ కానీ ఆ టైంలో కూడా చాలామంది దర్శనానికి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఇంటికి కూడా వెళ్ళిపోతారు. ఏం లేదు, ఇది లాస్ట్ డే అంటే మేము బయలుదేరే రోజు. సో ఎక్కడదక్కడ వెళ్ళిపోయినారు అందరూ. యాక్చువల్లీ అందరూ గురువారం సమ్మక్క వచ్చిన రోజే వెళ్ళిపోయినారు, ఇంకా మిగతా వాళ్ళందరూ నెక్స్ట్ డే ఫ్రైడే వెళ్ళిపోయినారు. ఎక్కడదక్కడ పడేసి మొత్తం వెళ్ళిపోతారు అందరూ. మేము కూడా మొత్తం తీసేసి సర్దుకొని 11కి ఆ టైంలో స్టార్ట్ అయిపోయినాం, కానీ మాకు అక్కడ ట్రాఫిక్కే ఒక 1 అవర్ పట్టింది, లేకపోతే మేము ఫాస్ట్గా వచ్చేస్తుండే. ఏం ట్రాఫిక్ రా బాబు అసలు. అట్లా ఇక్కడ స్టార్ట్ అయితే ఒక 2-3 కిలోమీటర్స్ వరకు వెహికల్స్ ఉన్నవి. సో తర్వాత పోలీసులు వచ్చి వారిని క్లియర్ చేశారు. ఇది మేము వెళ్ళే దారిలో తీసిన వీడియో. మేమే గుడి దగ్గర నుంచి దూరం ఉన్నామంటే వీళ్ళు ఇంకా దూరం ఉన్నారు, ఎందుకంటే పోలీసులు క్రౌడ్ ఎక్కువ అవుతున్న కొద్దీ మధ్యలో స్టాప్ చేసేస్తున్నారు అక్కడ వరకు. వీళ్ళకైతే పాపం ఇంకా డిస్టెన్స్ అయిపోతుంది. ట్రాఫిక్ కనిపిస్తుంది కదా, చూసినారా ఇక్కడ వరకు ఉన్నదో అది మొత్తం క్లియర్ అయ్యేసరికి 2 hours పట్టింది ఈజీగా. మేమైతే మధ్యలో ఫుడ్ దిగడానికి ఒక ప్లేస్లో ఆగినాం. మా చెల్లి వాళ్ళు అయితే ఇక్కడ చింతకాయ చెట్టు ఉంటే చింతకాయలు కోస్తున్నారు. ఇక్కడ తిన్న తర్వాత స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళేలోపు నైట్ 9 అయింది. సో బాయ్ అందరికీ.